శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా నా ప్రోగ్రామ్స్ చూస్తూ నన్ను ఆస్వాదిస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో ఉన్న వారికి, ఆస్ట్రేలియాలో ఉన్న వారికి, చాలా కంట్రీస్ ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ వాళ్ళందరికీ కూడా నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 28 ఫిబ్రవరి వరకు కూడా ఈ నెలలు ఎలా ఉండిపోతుందో తెలుసుకుందాం. ఫిబ్రవరి నెలలో అంటే 1 తారీఖు నుంచి 28 తారీఖు వరకు ఈ నెల మొత్తం కూడా గ్రహాల యొక్క ప్రభావము, గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. గురుగ్రహం వక్రగతిలో మిథున రాశిలో ఉన్నాడు, అత్యంత బలంగా ఉన్నాడు. కేతు సింహరాశిలో ఉన్నాడు. రవి, బుధ, కుజ, శుక్రులు వీళ్ళు నలుగురు కూడా జనరల్గా ఏమంటాం మనం, మకర రాశి అంటాం. ఆ మకర రాశిలో ఉన్నాడు. కానీ ఈ 4 గ్రహాలు కూడా మారుతున్నాయండి. అంటే బుధగ్రహము 3వ తారీఖు నుంచి కుంభరాశిలోను, శుక్రుడు 6వ తారీఖు నుంచి కుంభరాశిలోను, రవి 13వ తారీఖు నుంచి కుంభరాశిలోను, కుజుడు 23వ తారీఖు నుంచి కుంభరాశిలో ఉన్నాడు. అంటే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు పంచగ్రహ కూటమి ప్లస్ కాలసర్పదోషంతో ఏర్పడిపోతుంది. సో ఇది చిన్న ప్రాబ్లం అండి. అంటే 5 గ్రహాల యొక్క కూటమి మనం ఎప్పుడు అనుకుని ఉంటాం, చెడు దోషాలు, చెడు ప్రభావం ఏర్పడుతుంది, ఒక నెలల పాటు ఉంటుంది అలాగా. అంటే రవి కూడా మారిపోతాడు కాబట్టి నెక్స్ట్ మంత్, సో అది ప్రాబ్లం ఉండదు ఇంకా. కానీ రాబోయే ఫిబ్రవరి నుంచి మార్చి నెల వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం వలన పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాల ప్రభావము ఒకే రాశిలో ఉండడం వలన చెడు ఫలితాలు ఇస్తారు. అంతేకాకుండా మంచి ఫలితాలు కూడా వివిధ రాశుల వారికి ఉంటుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచంలో కానీ లేకపోతే మన ఇండియాలో కానీ చూసుకుంటూ ఉంటే మొత్తం వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. అంటే పొలిటికల్ రంగం, రాజకీయ రంగంలో కూడా మార్పులు జరగడము, కొద్ది వాతావరణం కొంచెం ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో వీటి వల్ల ఇవన్నీ తప్పించుకోవాలంటే మంచి ప్రభావం కలగాలంటే అమ్మవారే, కామాఖ్య అమ్మవారు యొక్క ప్రభావం ఉండడం వల్ల కానీ, కనకదుర్గ అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం వలన కానీ, పరమేశ్వరి అమ్మవారు ఇలాగా చేసుకోవడం వలన, సంతోషి మాత అమ్మవారిని మర్చిపోతున్నాం మనం ఎప్పుడు కూడా. ఆవిడ పూజిస్తేనే సంతోషంగా ఉంటాం మనం. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. మనం ప్రతి రాశి వారు కూడా చేసుకోవాల్సిన పూజ ఇదే. పైగా శనీశ్వరుడు మనకి మీనరాశిలో ఉన్నాడు. ఈ 9 గ్రహాలు ఇప్పుడు చెప్పారండి. ఇప్పుడు ఈ 9 గ్రహాల ప్రభావము 12 రాశుల మీద ఎలా ఉండిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనురాశి అండి. ధనురాశి వారికి బ్యూటిఫుల్ కాలము. ఎందుకంటే మీకు ఫైనాన్షియల్గా చాలా అద్భుతంగా ఉందని చెప్పేయచ్చు. మంచి అద్భుతం, కుటుంబ పరంగా, అలాగే ముఖ వర్చస్సు పరంగా, కంఠధ్వని పరంగా, మీకు సంబంధించినటువంటి ఆకర్షణ పరంగా చాలా బాగుంటారు. ఎక్కువగా పాట పాడుతుంటారు. అంతేకాకుండా ఈ నెల మొత్తంలో కూడా కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కనిపిస్తున్నాయి. ఏంటంటే 5 గ్రహాలు 3వ భావంలో ఉండిపోయారంటే మంచిదే. తీర్థయాత్ర చేయిస్తారు, క్రీడాకారులుగా రాణిస్తారు, ఉన్నతమైన పదవులు పొందుతారు. అంతేకాకుండా మీకు మృదు స్వభావం కలిగి ధనం విషయంలో అభివృద్ధి కలిగి అదృష్టవంతులుగా ఉంటారు. 3వ భావంలో కనుక రవి రాహువులున్నా, రవి కుజులున్నా స్పోర్ట్స్ రంగంలో ఖచ్చితంగా రాణిస్తారు. సంబంధించిన అంత డౌటే లేదు, రాణిస్తారు. అంతేకాదండి, మీకు వాహన యోగము కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎంతకన్నా అవకాశాలు ఉన్నాయి. డబ్బులు బాగా వస్తాయి. మీ తోబుట్టు వాళ్ళకి మీ ధైర్యాన్ని ఇస్తారు. ధైర్యంతో ప్రతి పని చేస్తారు. శుభవార్తలు వింటారు. మీరు ఏ పని అయినా సరే మధ్యలో ఆపేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా కంటిన్యూస్గా మీరు పని చేస్తారు అని తెలిసిపోతుంది. కానీ కొంత సందర్భాల్లో బద్ధకం వస్తుందండి మీకు. ఎందుకనో నీరసంగా ఉండడము, బద్ధకం రావడము, తర్వాత చేద్దాంలే అనుకోవడము, వస్తువులు పెట్టిన వస్తువులు మర్చిపోతూ ఉండము, చదువులో ఆటంకాలు కలుగుతూ ఉండము, తల్లిగారికి ఏమో కొద్దిగా ప్రాబ్లమ్స్ కలుగుతూ మెడిసిన్స్ వాడుతూ ఉండము, ఆవిడికి అనారోగ్య సమస్యలు, రైతులకు చూసుకుంటేనేమో వాళ్ళ పంటలో నష్టాలు రావడము, ఇలాగ కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సక్సెస్ రేటే ఎక్కువ ఉంటుంది. మీకు వివాహాది వేడుకలు జరుగుతాయి. సక్సెస్ రేట్ అంటే పంచమ స్థానం అంటే మీకు అంటే పుత్ర సంతానం కలగడము, స్టాక్ మార్కెట్లో డబ్బులు రావడము, అలాగే సినిమా రంగ పరిశ్రమలు బాగా రాణించడము జరుగుతాయి అన్నమాట.
అలాగే వివాహ వేడుకలు, భార్యాభర్తల యొక్క అనురాగము, అదృష్టము బాగున్నాయి. ఏదేమైనా తీర్థయాత్రలు మీరు చేస్తారండి. తీర్థయాత్రలు చేయడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఉన్నతమైన విద్య రీత్యా రాణించడము చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి. అంతేకాకుండా మీ చేస్తున్నటువంటి అద్భుత ఫలితాలంటే ఇంకా చెప్పాలంటే ఫార్మా రంగం, సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇలాగ బాగా రాణిస్తారు. మీరు చేస్తున్న ఉద్యోగ పరంగా కూడా మంచి వృద్ధి కలుగుతుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే వారికి, అంటే నేను చెప్పేది సాఫ్ట్వేర్ అంటే ప్రైవేట్ రంగ సంస్థలకు కూడా అని అర్థం అండి. వీళ్ళందరూ కూడా మంచి యోగం కలగడానికి అవకాశం ఉంది. దినదిన ప్రవర్ధమానం అవుతారు. ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా కష్టపడి మీరు చదవండి, కష్టపడండి. ముఖ్యంగా శివరాత్రి పూట శివుడికి జాగారం చేసుకోవడం వలన 15వ తారీఖు వస్తుంది శివరాత్రి. మంచి యోగవంతమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. కాలసర్పదోషం కూడా మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు కాలసర్పదోషానికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల ఆ దోషం పరిహారమై మీ తమ్ముడికి బాగుంటుంది, మీకు బాగుంటుంది. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ఎంఏ ఆస్ట్రాలజీ, CMA కూడా చేశాను నేను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అది పక్క పెడదాం. మీరు ముఖ్యంగా జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. జనరల్గా మీకు కొంతమందికి ఉద్యోగాలు రావట్లేదనో అనేక రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి జాతకాల్లోనే అవన్నీ ఉంటాయండి. క్లియర్గా కనిపిస్తుంది. కొంతమందికి పెళ్ళిళ్ళప్పుడు అవ్వట్లేదనో ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం చూడొచ్చు. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాలు కూడా నేను చెప్తానండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్లు ఉన్నా, ఒకవేళ తెలుసుకోవాలనుకున్నా, మీ ఇంటి గురించి కానీ, మీ ప్లాన్ గురించి కానీ తెలుసుకోవాలనుకున్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టండి. ఫోన్ చేస్తుంటే నేను ఇలా షూటింగ్స్లో ఉండడం వలన ప్లస్ జాతకాలు చెప్పడం వలన కొన్ని సందర్భాల్లో ఫోన్స్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. బట్ మనం తప్పకుండా నేను మళ్ళీ మీకు నేను కలుస్తాను అంటే ఫోన్లో తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. సో ఈ విధంగా ఉందండి. మీరు మెయిన్ ఇంపార్టెంట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. వాస్తు అయితే మీ పేరు మీద ఆధారపడి ఉంటుంది. ఏ వైపు, తూర్పు వైపు బాగుంటుందా అలా అనుకుంటాం కదా, వాటి గురించి చెప్పుకోవచ్చు అనమాట. ఏ ఫేసింగ్ బాగుంటుంది అనేది తెలుసుకోవచ్చు. సరే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నామండి. అసలు యాక్చువల్గా 12 రాసుల వారు అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా తెలుసుకోవాల్సింటే పరిహారాలు ఏంటి మనం తెలుసుకుందామండి. అంటే చేయవలసిన పూజలు పరిష్కార మార్గాలు చేసినంత మాత్రాన పోతాయా అంటే జనరల్గా ఈ దోషాలు అనేవి మనకి ఆపాదించబడడానికి చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం శనీశ్వరుడు గురించి చెప్పుకుంటున్నాము. శనీశ్వరుడికి కర్కాటక రాశికి అంటే శనీశ్వరుడు వలన అష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావ దోషము, అలాగే అర్ధాష్టమ శని దోషము ఇవన్నీ ఉంటాయి. అష్టమ శని, అర్ధాష్టమ శని. సో ఈ శనీశ్వరుడు వలన ఏం పూజిస్తే బాగుంటుంది, ఎవరిని పూజిస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం కదా. దక్షిణామూర్తి గారిని ఒకసారి పూజిద్దామని మనం అందరం కలిసి సహిత దక్షిణామూర్తి గారిని పూజించడం వలన, శ్రీ ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన, హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు రోజుకు ఒక్కసారి విడవకుండా చదివిన వారికి విద్యలోను, వివాహంలోను, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళని భార్యాభర్తలు కలపడంలోనూ స్వామివారు త్వరపడతారు. ఇంకా చెప్పాలంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవడానికి కూడా శనీశ్వరుడు ఆంజనేయ స్వామి వారికి కూడా మాటిచ్చాడు. సో దాని ప్రకారం అంటే మాట ఇవ్వడం అంటే మిమ్మల్ని పూజించిన వారికి నేను శనిదోషం అంటాను. అలాగే ఎవరైతే మీకు సింధూరం రాయిస్తారో మంగళవారం కానీ, మీకు అంటే అర్థం ఆంజనేయ స్వామి వారికి కానీ సింధూరం రాయిస్తారో శనివారం కానీ మంగళవారం కానీ, ముఖ్యంగా శనివారం రాయించిన వారికి శని వలన వచ్చే దోషాలు అంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు పరిష్కారం అవుతాయని చెప్పి శనీశ్వరుడే చెప్పాడు. అన్నిటికన్నా ముఖ్యం చెప్పాలంటే కుజుడు కూడా 23వ తారీఖుని కుంభరాశిలోకి వచ్చేస్తాడు. అంటే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే పంచగ్రహ కూటమి అంటే రాహు, బుధుడు, శుక్రుడు, రవి వీళ్ళందరూ కుజుడు కూడా ఉన్నాడు. పంచగ్రహ కూటమి అంత మంచిది కాదు. అంతేకాకుండా కాలసర్ప దోషం అని కూడా ఉందండి. కాలసర్ప దోషము ఒకటి, పంచగ్రహం కూటమి ఒకటి. అంటే ఫిబ్రవరి నెలలో విపత్తు రాబోతోంది అని క్లియర్గా అర్థమైపోతుంది. విపత్తు అంటే అర్థం ఏంటి అంటే కొన్ని చోట్ల వర్షాలు బాగా పడడం కానీ, దేశాల మధ్య యుద్ధ వాతావరణం కానీ, లేకపోతే ఉరుములు అంటారు కదా, ఉరుములు పడ్డము, పిడుగులు పడ్డం,
అటువంటి వాటి వల్ల కానీ పశు నష్టము, జన నష్టము, గృహంలో పీడలు ఇవన్నీ జరగడానికి మాత్రం అవకాశాలు మాత్రం ఉన్నాయండి. సో ఈ విధంగా మనం అందుకనే మనం ఇవన్నీ నుంచి బయటపడాలంటే ఈశ్వరుణ్ణి పూజించాలి, పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకాలతో పూజిస్తూ వెంకటేశ్వర స్వామి వారు ఆరాధన చేసుకోవడం వల్ల కూడా సర్వదోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పే పరిష్కారాలన్నీ కూడా 12 రాసుల వాళ్ళు కూడా ఆచరించదగ్గ విషయాలని చెప్పవచ్చండి. ఈ నెల అంటే ఫిబ్రవరి నెల 15వ తారీఖుని మహాశివరాత్రి వస్తుందండి. జన్మకో శివరాత్రి అంటూ ఉంటాం కదా. అంటే ప్రతి జన్మలో ఒకసారైనా, అంటే అర్థం ఏంటంటే జన్మకో శివరాత్రి అంటే ఒకసారి, నాకు తెలిసి చెప్తున్నానండి, జీవితంలో ఒకసారైనా శివరాత్రి పూట, అంటే ఫిబ్రవరి నెలలో వచ్చే శివరాత్రి పూట శివుడు ఉద్భవించే టైం అనమాట. అది అర్ధరాత్రి 12 గంటలకి. సరే, అది మీకు తెలిసిందే. ఆ రోజు కనుక ఎవరైతే ఉపవాసం ఉండి శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ శివుడికి మారేడు దళాలతో పూజిస్తూ ఉంటారో, కనీసం ఒకసారి జీవితంలో ఒకసారైనా చేస్తారో వాళ్ళకి శివసన్నిధి కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మన పెద్దవాళ్ళు, గురువు గారు కూడా చెప్పారు. సో మీరేం చెప్పరా అంటే ఖచ్చితంగా చెప్పేది అదేనండి. ఎందుకంటే పెద్దవాళ్ళ యొక్క బాట మనం నడుస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా అదే. సరే, అది పక్కన పెడదామండి. ముఖ్యంగా శివరాత్రి పూట చేసే పూజలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అంటే మనం జన్మక శివరాత్రి అంటే కనీసం మనం 12 సంవత్సరాలు ఒకసారైనా ఏ పూజ చేయకపోయినా, దైవ దర్శనం చేసుకోకపోయినా, కనీసం దేవుడి దండం పెట్టుకోకపోయినా సరే, ఒక్క శివరాత్రి పూట అయినా సరే శివుడు మీ చెమ్ముడు నీళ్లు పోయిరా అని పెద్దవారు చెప్తూ ఉంటారు. అందుకనే కొంతమంది చెప్తుంటారు శివుడు మీకు నీళ్ళు విసురుతూ ఉంటారు. సరే, ఆ బాబోయ్ తప్పు అనుకుంటాం. కాదు, శివుడే చెప్తుంటాడు, నువ్వు నీళ్లు విసిరినా, ఒక్క చుక్క పడినా నేను కరుణిస్తాను అని చెప్పి అంటాడు కదా. అలాగే శివుడికి నీళ్లతో అభిషేకం చేసుకున్నా, పాలతో అభిషేకం చేసుకున్నా, తేనెతో అంటే కంఠధ్వని, కంఠం బాగా పాటలు పాడడం, బాగా మాటలు మాట్లాడడం, మనం బేస్ వాయిస్ రావడము, ఇవన్నీ కూడా శివుడికి తేనాభిషేకం చేసుకోవడం వల్లే కదండి. పూర్వజన్మల సుకృతం వల్లే కదా ఈ గాయకులకి మహా అదృష్టవంతులు. సరే, మంచి కంఠధ్వని ఉన్నవారు కూడా అదొకటి. అలాగే విభూతితో పూజ చేసుకోవడం వల్ల, విభూతితో పూజ చేస్తుంటే ఐశ్వర్యం చేయడం, స్వామికి అభిషేకం అనమాట. పూజ చేయడం వల్ల అభిషేకం అన్న పూజ అంటే ఒకటేనండి. చేసుకోవడం వల్ల, అలాగే పసుపుతోటి, కుంకుమతోటి, గంధంతో స్వామివారికి పూజలు చేయడం వల్ల సర్వదోషాలు పరిహారం అవుతాయండి. మనకి శాస్త్రం కూడా చెప్తాం కాబట్టి అదొకటి. ముఖ్యంగా ఆ రోజు పొద్దున్నే తెల్లవారుజామున లేచి శివాలయ దర్శనం అంటే తెల్లవారుజామున లేచి మన స్నానాలు, అభిషేకం, మంచి ఇంట్లో పూజలు, అభిషేకాలు అవన్నీ చేసుకున్న తర్వాత స్వామివారి సన్నిధికి వెళ్ళి పూజ చేసుకోవడం వల్ల, అలాగే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, సద్బ్రాహ్మణుని, వేద పండితుడిని ఇంటికి పిలిపించి ఆ రోజుని మన ఇంట్లో అభిషేకాలు చేసుకున్న స్వామి అంటే మన పండితుల వారికి ఆయనకి భోజనం పెట్టిన, భోజనం సదుపాయాలు కలిగించిన, లేకపోతే ఆ రోజు వెండి, బంగారం కానీ, వస్త్రం, స్వామి అంటే ఈ మన బ్రాహ్మణుడు గారికి కానీ వేద పండితుల గారికి పూజలు చేయించుకుని సమర్పించిన అన్నం అంటే అన్నదానం, కొంతమంది అన్నదానం చేస్తారు. సరే, స్వామివారికి అంటే మన బ్రాహ్మడికి డబ్బులు దక్షిణతో పాటు స్వామివారికి వస్త్రము, దక్షిణ స్వామి సమర్పించిన మంచి ఆయన మనల్ని దీవిస్తాడు. ముఖ్యంగా దీవిస్తారు స్వామి అంటే మన బ్రాహ్మణులు, వేద పండితులు వారు. ముఖ్యంగా ఆ అర్ధరాత్రి చేసేటువంటి పూజలు, అలాగే ఆ రోజు మనం ఉపవాసం ఉండడము, జాగారం అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఇంపార్టెంట్. మనం ఆ రోజు నిద్రపోకుండా తెల్లవార్లు స్వామివారి సన్నిధిలో ఉండి స్వామివారి యొక్క కళ్యాణం చూడాలి. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చూడడము కింద జన్మలో మనం చేసుకునే పుణ్యము అంటాం. అలా చేయడం వల్ల, అలా చూడడం వల్ల, అలా కళ్యాణం చేయించడం వల్ల మన ఇంట్లో కళ్యాణ గడియలు, కళ్యాణం అని చేస్తారు కదా, కళ్యాణం యొక్క సంబంధించిన విషయాలు జరుగుతాయి మనకి. కాబట్టి ప్రతివారు కూడా మీకు వీలున్నంత వరకు స్వామివారిని అంటే శివుణ్ణి అభిషేకిస్తూ, మారేడు దళాలు సమర్పిస్తూ, స్వామివారి కళ్యాణం కనులారా వీక్షిస్తూ టెంపుల్స్లో స్వామివారి సన్నిధిలో ఉండి ఆ స్వామివారు అంటే శివుడు, పార్వతీ అమ్మవారి లెక్క ఆశీస్సులు తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.